హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజమ్మ కిచెన్. ఈరోజు చన్నా మసాలా చేస్తూ ఉన్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: చెక్క, లవంగాలు 2, ఏలక్కి 1, బిర్యానీ ఆకు 1, 2 పచ్చిమిరపకాయ, కొత్తిమీర కొంచెం, జీలకర్ర పొడి కొంచెం, ఆనియన్ 1, టమాటో 1 పేస్ట్ చేసి పెట్టుకున్నాను, కారం పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, చన్నా మసాలా 1 స్పూను, జింజర్ గార్లిక్ పేస్టు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఈ చన్నా మసాలా ఓవర్ నైట్ ఊరబెట్టినాను. దీన్ని ఒక 5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటాను. ఇప్పుడు ఇంకొక స్టవ్లో ఇది ఉడికే లోపల మనం గ్రేవీ రెడీ చేసుకుంటాము. ఇప్పుడు నూనె పోసుకుంటాము. ఇప్పుడు నూనె ఉడకైంది. బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, ఏలక్కి, పచ్చిమిరపకాయ, ఇప్పుడు ఆనియన్ వేసుకుంటాము. ఇప్పుడు ఆనియన్ బ్రౌన్ అయింది. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాము. ఇది బాగా ఫ్రై కావాలా. ఇప్పుడు అది ఫ్రై అయింది. టమాటో పేస్ట్ చేసి ఇప్పుడు టమాటో ఫ్రై అయింది. మసాలా వేసుకుంటాము. ధనియాల పొడి, కారం పొడి వేసి బాగా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇది 5 విజిల్ వచ్చి ప్రెషర్ అంతా పోయింది. చూస్తాము. బాగా ఉడికింది ఇది. దాన్ని దీంట్లో పోసుకోవాలా. దీంట్లో కొంచెం గింజలు ఎత్తి పెట్టుకొని దాన్ని స్మాష్ చేసి దాంట్లో వేయాలా. ఇప్పుడు ఈ స్టాక్తోనే వేసేస్తా. ఇప్పుడు ఈ గింజల్ని కొంచెం స్మాష్ చేసి దాంట్లో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. దానికని ఇట్లా స్మాష్ చేస్తాంగా. ఇది ఇట్లా ఉడికినప్పుడు ఇది స్మాష్ చేసి పెట్టుకుంటుంది కదా, దాన్ని వేసుకుంటాం దీంట్లోనే. గ్రేవీ థిక్ అవుతుంది అందుకనేసి. ఇప్పుడు ఇదంతా డ్రై అయింది. ఇప్పుడు చన్నా మసాలా వేసుకుంటాము. లాస్ట్గా జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకుంటే ఇప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై అయినంటే అయిపోయింది. దింపేస్తాము. ఇప్పుడు లాస్ట్లో ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడిసి దింపేస్తాం. అయిపోయింది, రెడీ అవుతుంది. టేస్టీ చన్నా మసాలా రెడీ అయింది. ఇప్పుడు టేస్టీ చన్నా మసాలా రెడీ అయింది. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.